హలో, అందరు బాగున్నారండి. ఈరోజు నేను ఫ్లాక్స్ సీడ్ తోటి పచ్చడి చేస్తానండి. చూడండి, ఫ్లాక్స్ సీడ్ ఇవి 2 స్పూన్ తీసుకున్నానండి ఫ్లాక్స్ సీడ్. అలానే 2 స్పూను కందిపప్పు తీసుకున్నానండి. 1 స్పూను మినపప్పు తీసుకున్నాను. కావాల్సిన కారం, కొంచెం ఎల్లిగడ్డ, కొబ్బరి కొంచెం తీసుకున్నానండి. సాల్ట్, కరివేపాకు ఇవన్నీ వేయించాలండి. వేయించి మన పచ్చడి చేయాలా. ఫ్లాక్స్ సీడ్ అంటే అవిసె గింజలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంపార్టెంట్ లేడీస్కి చాలా మంచిదండి. దీంట్లో విటమిన్ డి ఉన్నది, ఒమేగా 3 ఉన్నదండి, మెగ్నీషియం ఉన్నది, ప్రోటీన్ ఉన్నది, కాల్షియం ఉన్నది. ఇది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా మనం అవిసె గింజలతో ఎన్నో రకాలు మనం చేసుకోవచ్చండి. రసం చేసుకొని తినవచ్చు. మన ఇడ్లీ పొడి, దోశ పొడి లాగా పొడి చేసుకొని కూడా మనం తినవచ్చు. అవిసె గింజలు కలిపి పొంగల్ కూడా చేసుకొని మనం ఎన్నో వెరైటీగా మనం తినవచ్చండి. నేను సింపుల్గా ఇవాళ దోశకు పచ్చడి చేస్తున్నానండి. అందుకే 2 స్పూన్ అంతా అవిసె గింజలు తీసుకున్నానండి. రండి, ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసి ఎలా చేసో చూద్దాం రండి. చూడండి, కడాయి పెట్టి, కడాయిలో ఆయిల్ ఏం వేయొద్దండి. ఫస్ట్ మనం అవిసె గింజలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. చూడండి, పట్ చట్టపట్ట అంటుంది చూడండి. ఇలా ఉండాలా వేయండి. ఇప్పుడు ఇవి మనం తీసేస్తాము. నెక్స్ట్ మనం మినపప్పు 1 స్పూన్ అండి, 2 స్పూన్ కందిపప్పు ఇవి ఫ్రై చేసుకుందాం. పప్పు కూడా వేయించి ప్లేట్లో తీసుకుందామండి. నెక్స్ట్ మనం కరివేపాకు వేద్దాం. మంచిగా పిడికడంతా వేయండి, చాలా మంచిది. కరివేపాకు కళ్ళకు, హెయిర్కు మంచిదండి. దీనిలోనే మనకు కావాల్సిన కారం వేసుకుందామండి. ఇది కూడా ఒకసారి మంచిగా వేయించుకుందాం. చూడండి, ఇప్పుడు దీనిలో నేను ఎల్లిపాయ వేసేస్తున్నానండి. ఎల్లిపాయ కూడా కొంచెం వేయించేద్దాము. ఎల్లిపాయ కూడా కొంచెం వేద్దాం. ఇవి కూడా ఫ్రై చేసేద్దాం. ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తామండి. ఆ వేడిలోనే ఎల్లిపాయ ఉడికిపోతుంది. ఇప్పుడు ఇవి చల్లగా అయినాక మనం మిక్సీ జార్లో వేసి చల్లగా కానివ్వండి. దీంట్లో అన్నీ అవిసె గింజలు, కందిపప్పు, మినపప్పు వేయించినది, మిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయ, కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలు వేసి దీంట్లో వేసేస్తానండి. వేసి కావాల్సిన సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం పచ్చడి రుబ్బుకోవాలండి. ఫస్ట్ మనం పచ్చడి రుబ్బుకుందామండి. ఇప్పుడు మనం తాలింపు వేస్తామండి. కడాయి పెట్టి కొంచెం నూనె వేసిన దాంట్లో 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేస్తాము. అలానే ఒక చిన్న కరివేపాకు, ఒక మిరపకాయ. స్టవ్ బంద్ చేసేస్తామండి. చూడండి, అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు దీంట్లో చేసేస్తాము. నేను కొంచెం నువ్వుల నూనె ఎక్కువ వేసుకున్నానండి. ఎందుకంటే నువ్వుల నూనె చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే నువ్వుల నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఇవి దోశకు, ఇడ్లీకి, చపాతీకి, వేడి వేడి అన్నాన్ని కూడా చాలా బాగుంటుందండి. ఇలా మీ ఇంట్లో చేసి చూసి ఎలా ఉందని కమెంట్ చేయండి. న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎంతో కష్టపడి వీడియో తీస్తానండి. నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. నేనే ఫోన్ పెట్టుకొని నేనే అంతా చేసుకొని చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. రండి, అందరు భోంచేద్దాం. థ్యాంక్ యూ.